హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు హిందీ లెసన్లో ప్యాటర్న్ మార్చాడమ్మా, కవి పరిచయం ఇచ్చేటప్పుడు వాడు ఒక 2-3 ఇస్తాడు. దాన్ని బట్టి మనం బేస్ చేసి రాయాలి. రచనయే అని అడిగితే రచనయ గురించి రాయాలి. పురస్కారం అడిగితే పురస్కారం గురించి రాయాలి. ఆ కవి జన్మస్థలం అడిగితే జన్మస్థలం రాయాలి. ఫస్ట్ లెసన్ మనం చెప్పుకుందాం ఇవాళ. పాట్ కా నామ్ బరస్తే బాదల్, విధా కవిత. విధా అంటే అది ఏ ఏ విధానంలో రాశాడు అంటే కవితా విధానంలో. కవితలు రాసేవాళ్ళని ఏమంటారు? కవి. కవి కా నామ్ శ్రీ సుమిత్రానందన్ పంత్జీ. ఆ కవి పేరేంటయ్యా అంటే శ్రీ సుమిత్రానందన్ పంత్జీ. ఆయన యొక్క జీవన్ కాలం ఏంటి అంటే 1977. ఆయన ఎక్కడ జన్మించారు? జన్మస్థల్ అల్మోడా జిల్లేకే కౌసానీ గావ్ మే ఉన్కా జన్మ హువా. ఆయన జన్మస్థలం వచ్చేసరికి అల్మోడా జిల్లాలోని కౌసానీ అనే గ్రామంలో. రచనయే. ఆయన రచనలు వచ్చేసరికి మీరు చాలా ఈజీగా చెప్తా చూడండి. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, స్వర్ణకిరణ్, స్వర్ణధూళి, కళా ఔర్ బూఢా చాంద్, యుగాంత్ తదా చిదంబర ఆది. ఈజీగా గుర్తుపెట్టుకుందాం. కవికి ఎవరైనా రచనలు రాయాలంటే ఎవరి అనుగ్రహం కావాలి? సరస్వతీదేవి అనుగ్రహం. సరస్వతీదేవి అనుగ్రహం కావాలి కదా. మరి సరస్వతీదేవి చేతిలో ఏముంటుందమ్మా? వీణ. వీణకి ఒక బంతిలాగా అలా ఒక బిందులాగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? గ్రంథి. వీణ గ్రంథి. పాట ఎలా పాడతారు? పల్లవంగా పాడతారు. పల్లవి అంటాం కదా, పల్లవ్. ఎలా ఉందంట? గుంజన్ 4 వైపులా కూడా ప్రతిధ్వనిస్తుంది గుంజన్. అదంతా ఎక్కడ అంటే గ్రామంలో, గ్రామ్య. ఆ గ్రామంలో అప్పుడే సూర్యకిరణాలు అనేవి పడుతూ ఉన్నాయి. స్వర్ణకిరణ్. అవి ఎలా ఉన్నాయి? బంగారపు కిరణాల్లాగా ఉన్నాయి. స్వర్ణకిరణ్. ఒకసారి చూడండి. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, స్వర్ణకిరణ్. ఎప్పుడైతే సూర్యకిరణాలు పడుతూ ఉన్నాయో అప్పుడు భూమి లెగుస్తుంటుంది. ఎలా ఉంది? బంగారపు మట్టిలాగా ఉందంట. స్వర్ణధూళి అనేది పైకి ఎగురుతూ ఉందన్నమాట. అలాంటి టైంలో కళ అనే ఒక అమ్మాయి అంట బూఢా చాంద్ అంటే ముసలి చంద్రుని పెళ్లి చేసుకుందంట. పెళ్లి చేసినసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే యుగాంత్ అయిపోయింది, యుగాంతం వచ్చేసింది, లేకపోతే అమ్మాయి ఏంటి అంత అందమైన అమ్మాయి ముసలోడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి యుగాంతం వచ్చేసింది అనుకుంటున్నారు. అప్పుడు ఇంకా ఎవరో అన్నారంట చిదంబర, అదంతా ఒక చిదంబర రహస్యం మనకెందుకు అన్నారు. రచనలు చూడండి. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, స్వర్ణకిరణ్, స్వర్ణధూళి, కళా ఔర్ బూఢా చాంద్, యుగాంత్ తదా చిదంబర ఆది అంటే మొదలైనవి. పురస్కార్. ఆయనకు లభించిన పురస్కారాలు ఏంటి అంటే సాహిత్య అకాదమీ పురస్కార్, సోవియత్ రూస్ పురస్కార్, చిదంబర అనేటువంటి కావ్యానికి కావ్యకేలియే జ్ఞాన్పీఠ్ పురస్కార్. ఆయన చిదంబర అనే కావ్యానికి జ్ఞాన్పీఠ్ పురస్కారం లభించింది. ఇక్కడ వరకు ఒక్కసారి చూడండి. पाठ का नाम बरसते बादल, विधा कविता, कवि का नाम श्री सुमित्रानंदन पंत, जीवन काल 1900 से 1977, जन्मस्थल अल्मोड़ा जिले के कौसानी गांव, रचनाएं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, ग्राम्य, स्वर्णकिरण, स्वर्णधूलि, कला और बूढ़ा चांद, युगांत तथा चिदंबर आदि. पुरस्काराలు వచ్చేసరికి 3. साहित्य अकादमी, सोवियत रूस, चिदंबरा काव्य के लिए ज्ञानपीठ. विशेषताएं. ఆయన యొక్క విశేషతలు ఏంటి అంటే 7 वर्ष की उम्र में स्कूल में काव्य पाठ के लिए పురస్కృత్ హువా. ఆయనకి 7 సంవత్సరాల వయసులో ఆయన స్కూల్లో కావ్య పాఠం రాసినందుకు స్కూల్లో గౌరవించబడ్డాడు. ఛాయావాదికే ప్రముఖ కవి. ఆయన ఛాయావాదికి సంబంధించిన ప్రముఖమైన కవి. ప్రకృతికే సుకుమార్ కవి. ప్రకృతి యొక్క సుకుమార కవి. ప్రకృతికే చిత్రణమే బేజోడ్ కవి. ప్రకృతిని చిత్రించడంలో ఆయన్ని మించిన కవి ఇంకొకడు లేడు అనమాట. ఇది కవి పరిచయం అమ్మ. దీంతో పాటు గ్రామర్ వచ్చేసరికి 1 మనోరంజన్ సంధి విచ్ఛేద్ కీజియే అంటే మనః ప్లస్ రంజన్. ఓకే బాయ్. వీటిల్లో ఏదైనా ఇవ్వచ్చు అనమాట. सुमित्रानंदन पंत जी के बारे जीवन काल के बारे में बताइए, రచనాओं क्या क्या है, విశేషతాएं क्या है అని అడిగినప్పుడు మనం వీటి ప్రకారం రాసుకుంటే 5 మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. ఓకేమా, ఆల్ ద బెస్ట్.